ఇన్స్టాగ్రామ్లో మనం ఎక్కువ వీడియోలు చూస్తున్నాము. అదేంటంటే స్టూడెంట్స్ మీద పోలీసులు విచక్షణ రహితంగా కొట్టడము, వాళ్ళని దాడులు చేయడము, ఇలాంటి కొన్ని వీడియోలు చూస్తూనే ఉన్నాము. అసలు అవి ఇంతకు నిజమా అని అంటే అవన్నీ కూడా నిజం కాదు. కొంతమంది ఇండియాని ముక్కలు ముక్కలుగా చేయాలి, ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా ఇండియాని నాశనం పట్టించాలి అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు నిద్రలేసి ఇట్లా యాక్టివ్గా ఉన్నారు. మనం నిన్న వరకే చూసినాము, ఖలిస్తాన్కి సంబంధించిన యాక్టివిస్ట్ కానీ, లేదంటే ఇండియాని ముక్కలు చేయాలనుకొని మాట్లాడేటోళ్ళు కానీ, కాశ్మీర్ ఇండియాలో భాగం కాదని చెప్పేటోళ్ళు, వీళ్ళంతా ఎవరైతే ఇండియాని నాశనం పట్టించాలనుకున్నారో వీళ్ళంతా కూడా ఈ ప్రొటెస్ట్ని, ఈ సిజేపీ ప్రొటెస్ట్ని, దీన్ని ఒక అవకాశంగా ఎంత బాగా యూజ్ చేసుకుంటున్నారు అనేది మనం ఇప్పటికే మాట్లాడుకున్నాం. ఇక ఈ ఇష్యూలో కూడా ఇప్పుడు అసలైన వాళ్ళు కూడా ఎంట్రీ ఇచ్చిర్రు. వాళ్ళు ఎంట్రీ ఎట్లా ఇచ్చిర్రంటే సోషల్ మీడియా వేదికగా ఇచ్చిండ్రు. ఈ సోషల్ మీడియాలో మెయిన్గా ఇన్స్టాగ్రామ్లో ఏదైతే పోలీసులు స్టూడెంట్స్ని కొట్టిరని, ఎప్పటి వీడియోలో పోలీసులు స్టూడెంట్స్ని కొట్టిన వీడియోలు, ఇవన్నీ ఎప్పటిప్పటి వీడియోలో ఆ వీడియోస్, ఫొటోస్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ సిజేపీ ప్రొటెస్ట్లో ఇదంతా జరుగుతుంది అంటూ కూడా ఒక ఫేక్ న్యూస్ని, ఫేక్ వీడియోస్ని అంతటా కూడా స్ప్రెడ్ చేస్తూ ఇక్కడ ఇండియాలో ఉన్న యువతకు, ఇంకా పోలీసుల మీద, ఇప్పుడున్న ఈ ప్రభుత్వం మీద ఇంకా వ్యతిరేకత తీసుకొచ్చే విధంగా ఇలాంటి వాళ్ళు కూడా యాక్టివ్గా ఉన్నారు. దీనికే ఇప్పుడు ఢిల్లీ పోలీసులు కూడా అఫీషియల్గా చెప్పేసిండ్రు. ఏమనంటే 480కి పైగా ఈ పాకిస్తాన్ లింక్డ్ సోషల్ మీడియా నెట్వర్క్స్ అన్నీ కూడా యాక్టివ్గా ఉన్నాయి. వీళ్ళ పని ఏంటంటే మొత్తం ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, ముఖ్యంగా ఈ ట్విట్టర్లో, ఈ అన్నిట్లలో కూడా ఈ ఫేక్ వీడియోలు, ఈ ప్రొటెస్ట్లో ఇంతమందికి గాయాలైనాయి, ఇంతమందిని పోలీసులు కొట్టిండ్రు, ఈ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళలో ఇంతమందికి దెబ్బలు తగిలినాయి, ఇలాంటి ఫేక్ రూమర్స్ని స్ప్రెడ్ చేస్తూ ఇంకా యువతని రెచ్చగొట్టే విధంగా ఇక్కడ ఇంకా ఏదైతే ఈ ప్రొటెస్ట్లు ఉన్నాయో ఇవి ఇంకా ఉధృతంగా చేసే విధంగా, అంటే ఈ ప్రొటెస్ట్ని ముందరికి వేసుకొని ఎవరికి నచ్చింది, ఎవరికి కావాల్సింది వాళ్ళు చేసుకుంటున్నారు. ఇటు పొలిటికల్ పార్టీలు అదే చేస్తున్నాయి. ఈ వెస్ట్రన్ మీడియా కూడా ఇదొక్క సాకుతో, ఈ ప్రొటెస్ట్ సాకుతో విద్యార్థులను ఎంత రెచ్చగొడుతుంది. ఇందులో కొన్ని యూనియన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. వాళ్ళు నిజంగా నీట్ గురించి మాట్లాడుతున్నారు అంటే కాదు. అక్కడ నీట్ ప్రస్తావనని పక్కన పెడితే అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, దేని గురించి మాట్లాడుతున్నారో కూడా అసలు ఏం అర్థమవుతలేదు. ఇందులో విరాట్ కోహ్లీని లాగుతున్నారు, మోడీని ఇష్టం వచ్చినట్టు దూషిస్తున్నారు, పార్లమెంట్ని ముట్టడిస్తామని మాట్లాడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. మరి ఇవన్నీ చేస్తున్నది స్టూడెంట్స్ ఏనా అంటే ముమ్మాటికి కాదు. స్టూడెంట్స్ ముసుగులో ఉన్న రౌడీ మూకలు ఇవంతా కూడా చేస్తుంది. ఇందులో ఈ ప్రొటెస్ట్లో ఏదైతే ఇన్ని రోజుల నుంచి ఈ ప్రొటెస్ట్ జరుగుతుందో ఇందులో జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ గ్రూప్కి సంబంధించి కూడా ఒక 8 మందిని గుజరాత్ ATS పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటే చూడండి మీరు ఇక్కడ. ఈ ప్రొటెస్ట్ని ఏ రకంగా అంటే దేశాన్ని నాశనం చేయాలి, దేశంలో ఇంకా అల్లర్లు సృష్టించాలి అని ఎంతమంది ఎదురు చూసుకుంటే ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది ఇక్కడనే అర్థమవుతుంది. మొన్నటికి ఖలిస్తాన్కి సంబంధించిన యాక్టివిస్ట్ చూసినాము. ఇప్పుడు ఈ పాకిస్తాన్ లింక్డ్ సోషల్ మీడియా నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో, ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ టైంలో యాక్టివ్గా ఉన్న నెట్వర్క్స్ అన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ టైంలో కూడా యాక్టివ్గా ఉన్నాయి. 1 కాదు 2 కాదు 480కి పైగా ఈ సోషల్ మీడియా, పాకిస్తాన్ లింక్డ్ సోషల్ మీడియా నెట్వర్క్స్ అన్నీ కూడా యాక్టివ్గా ఉన్నాయి. వీళ్ళు కూడా ఈరోజు మన యువతని, ఇక్కడ ఉన్న వాళ్ళని ఇంతగానం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అక్కడ జరుగుతున్నది ఒకటైతే వీళ్ళు సోషల్ మీడియా వేదికగా చూపిస్తున్నది ఇంకొకటి. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది, ఇప్పటికే ఆల్మోస్ట్ దాని మీద ఇటు గవర్నమెంట్ స్పందించింది. మోడీ కూడా డైరెక్ట్ సెల్ఫీ వీడియో ద్వారా ఈ నీట్ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయిస్తాము, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అమల్లోకి తీసుకొస్తామని కూడా చెప్పిండు. ఇక దీని మీద చర్చలకు కూడా సిద్ధమని మాట్లాడిండు. ఇటు ఒక పక్క సోనం వాంగ్చుక్ కూడా ఆయన ఆమరణ నిరాహార దీక్షను విరమించుకున్నాడు. ప్రభుత్వం మీద పూర్తి నమ్మకంతో విరమించుకుంటున్నా అని ఆయననే చెప్పిండు స్వయంగా. ఇవన్నీ ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. ఇంకా ఈ సిజేపీ ప్రొటెస్ట్ మీద ఇలాంటి ఫేక్ వీడియోలు, ఫేక్ రూమర్స్, ఫేక్ నరేటివ్ని స్ప్రెడ్ చేయాలని ఇలాంటి సోషల్ మీడియా నెట్వర్క్ ఇప్పటికీ ప్రయత్నిస్తుంది. ఈ 480 ఏదైతే నెట్వర్క్లు, పాకిస్తాన్కి సంబంధించిన నెట్వర్క్లు ఉన్నాయో వీటన్నిటిని బ్లాక్ చేసిండ్రు. అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఈ ఫేక్ నరేటివ్ని ఇంకా స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి
చూసేవాళ్ళు ముఖ్యంగా యువత జెన్జీ ఈ వీడియోలు ఏదైతే చూస్తున్నారో ఈ పోలీసుల మీద దాడులు, అదేవిధంగా పోలీసులు స్టూడెంట్స్ మీద దాడులు, అవి ఇవన్నీ చూస్తున్నారో అవన్నీ కూడా అన్నీ నిజం కాదు. అవి ఎవరు పెడుతుర్రు, ఎందులో పెడుతుర్రు, అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు పెడుతున్నారా లేదంటే ఎప్పుడు వీడియోలు పెడుతున్నారా అనేది ఒకసారి సరిగ్గా చూసి ఆ తర్వాత ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది. ఇలాంటి ఫేక్ నరేటివ్ని నమ్మొద్దు, ఇలాంటి ఫేక్ రూమర్స్ని అస్సలకే నమ్మొద్దు. సో దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.